హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిఖిలేష్ కుమార్, ఏవిఎస్ ఇంటీరియర్స్ అనంతపూర్. సో మనం రీసెంట్గా ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. యూపీవీసీ కబోర్డ్స్ పాల సముద్రం. సో ఇది వచ్చేసి అనంతపూర్ నుంచి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. సో ఫస్ట్ మీరు చూసింది టీవీ యూనిట్, ఇది స్టెప్స్ బాటమ్ యూనిట్. సో ఇది వచ్చేసి కిచెన్. సో టోటల్ వర్క్ మనము ఓన్లీ అకర్లిక్ యూస్ చేసామండి విత్ డైమండ్ సిరీస్. సో కిచెన్ ట్యాండమ్ బాస్కెట్స్, బాటమ్ యూనిట్, మిడిల్ యూనిట్. సో ఇది వచ్చేసి 4 BHK విల్లా అండి. సో టోటల్ 4 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి కబోర్డు ప్లస్ కార్డ్స్ చేసామండి. సో ఇక్కడ ఓనర్ రిక్వైర్మెంట్ ఏంటంటే కార్డ్స్ కూడా కావాలి. సో కొన్ని రూమ్లో సింగిల్ కార్డ్స్ చేసాము, కొన్ని రూమ్లో డబుల్ కార్డ్స్. కార్డ్స్ మధ్యలో సైడ్ టేబుల్ కూడా ఇచ్చామండి. సో కార్డ్స్ కూడా టోటల్గా యూపీవీసీతోనే చేసాం. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది ఫోల్డింగ్ టేబుల్ అండి. సో మన ల్యాప్టాప్స్ పెట్టి వర్క్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే మనకు కిచెన్ కావాలి, బెడ్రూమ్ కావాలి, హాల్ కావాలి కాబట్టి ఒక బెడ్రూమ్ మాత్రమే వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. సేమ్ సైజ్ బెడ్రూమ్స్ అండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లోను, ఫస్ట్ ఫ్లోర్లోను, సెకండ్ ఫ్లోర్లో కూడా. సో సైడ్ టేబుల్, ఇది డబల్ కాటు. సో అటుపక్క సైడ్ టేబుల్, సేమ్ ఫోల్డింగ్ టేబుల్. సో యాజ్ పర్ ఓనర్ రిక్వైర్మెంట్ సో ఇది మొత్తం అలాగే కంప్లీట్ చేసాం. సో దీంట్లో వచ్చేసి సింగిల్ కార్డ్స్, సేమ్ ఫోల్డింగ్ టేబుల్, సో సెంటర్ టేబుల్, అగైన్ ఒక చిన్న కబోర్డ్ అండి. సో యాజ్ పర్ రూమ్ మెజర్మెంట్స్ మనం కబోర్డ్ సైజెస్ అయితే చేంజెస్ చేయలేం కాబట్టి రూమ్ సైజ్ బట్టి కబోర్డ్స్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి పైన ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో పైకి వెళ్దాం. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే ఆ బెడ్రూమ్ సైజ్ కూడా సో యాజ్ కింద బెడ్రూమ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సేమ్ ఒక కబోర్డు. సో యాజ్ యూజువల్ దానిపైన మిర్రర్ కూడా ఇచ్చాము. సో మీరు చూడొచ్చు, మిర్రర్లోంచి మనకు కాట్ కనిపిస్తుంది. సో యాంటీ స్క్రాచ్ లామినేట్ అండి ఇది. ఇది పైన లాస్ట్ బెడ్రూమ్, 4th బెడ్రూమ్. సో ఇలా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వర్క్ చేస్తాం. ఎవరికైనా వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.